పోలవరానికి చంద్రబాబు గారు వెళ్ళి విజిట్ చేసే ముందే ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది, డిసెంబర్ దాకా పనులు ఏమీ చేపట్టలేరు అన్నటువంటిది. అక్కడితోనే ఒకటి అర్థమైంది, ఈలోపు సోమవారం ఇది మాట్లాడడానికి వీలుంటుంది తప్పించి చేయడానికి ఏమీ లేదు అన్నటువంటి. అది ఒక ఎత్తు అయితే, పోలవరానికి వెళ్ళి చంద్రబాబు గారు రివ్యూ చేశాక తేల్చినటువంటి అంశాలు, సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, ఇట్లాంటి పక్కన పెడితే వాళ్ళతో మాట్లాడాక క్లారిటీ వచ్చింది. కనీసం 4 సీజన్ల సమయం పడుతుంది ప్రాథమికమైనటువంటి అంశాలు అవ్వడానికి. 4 సీజన్లు అంటే ఇది 2024, 28 దాకా మిగతా ఇప్పుడు ఏదైతే మళ్ళీ మొదటికి వచ్చిందో పని అంతా పూర్తి కావడానికి 28 దాకా పడుతుంది. 4 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ వర్క్ పడుతుంది. ఇది ఒక ఎత్తు. రెండవది నిర్వాసితులు, అది ఎలాంటి స్పష్టత లేదు. నిర్వాసితుల కాస్ట్ పెరిగిపోతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి హయాంలో 300 కోట్ల నుంచి తర్వాత 3000 కోట్లకు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంకి, చంద్రబాబు నాయుడు గారి టైంకి, బాబు గారు దిగే టైంకి అది 33,000 కోట్లు అయింది. ఇప్పుడు ఇంకెంత అవుతుందో తెలియదు. ఎప్పటికప్పుడు ఆ నిర్వాసితులు పోని ఎవరు పెడతారు? రాష్ట్రం పెట్టాలంది కేంద్రం, కేంద్రం పెట్టాలంది రాష్ట్రం. అది కేంద్రం ముందు పెట్టడానికి ముందుకు వచ్చింది 3,000 కోట్లు అన్నప్పుడు, 33,000 కోట్లు అన్నప్పుడే ఆగింది. 9,000 కోట్ల దాకా పెట్టడానికి ముందుకు వచ్చింది, కానీ 33,000 కోట్ల దగ్గర ఆగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఏ స్పష్టత రాలేదన్నది అర్థమవుతుంది. లేకపోతే ఏజెన్సీల మార్పు, అంతకుముందు ట్రాన్స్ట్రాయ్ నుంచి నవయోగాకి మార్చారు చంద్రబాబు గారి టైంలో, నవయోగా నుంచి మెగాకి మార్చారు జగన్మోహన్ రెడ్డి టైంలో. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అంటే దాని మీద ఇంకా సమీక్షిస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా పోలవరం అయితే 2029 టార్గెట్ అనుకోవాలి అన్నది కనబడుతోంది.